హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి చక్రధర్తో మాట్లాడడానికి వస్తుంది. అర్జెంటుగా నాతో మాట్లాడాలి అన్నావు కదమ్మా అని చక్రధర్ పల్లవిని అడుగుతాడు. నువ్వు ఆ అవనిని చంపేస్తావని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను, కానీ ఆ అవని చావలేదు అని పల్లవి అనగానే అనుకోని విధంగా మిస్ఫేర్ అయ్యిందమ్మా అని చక్రధర్ పల్లవితో చెప్తాడు. తర్వాత పల్లవి చక్రధర్ తలకున్న కట్టును చూసి ఆ అవనికి దెబ్బ తగిలింది, మీకు దెబ్బ తగిలింది, ఆ అవనిని చంపలేకపోవడానికి మీ ఇద్దరి మధ్య ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా అని పల్లవి చక్రధర్ను అడుగుతుంది. చక్రధర్ అవని తనను కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని అలాంటిది ఏమీ లేదమ్మా అని చక్రధర్ పల్లవితో చెప్తాడు. ఆ అవని బ్రతికుంటే చాలా ప్రమాదం డాడ్, ఏదో ఒక ప్లాన్ చేసి త్వరగా దాన్ని చంపేయండి అని పల్లవి కోపంగా అంటుంది. చక్రధర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. మాట్లాడేంటి డాడ్ అని పల్లవి అనగానే తొందరపడొద్దమ్మా, కొన్నాళ్ళ తర్వాత ప్లాన్ చేద్దాం అని చక్రధర్ అంటాడు. నేను టెన్షన్తో చచ్చిపోతుంటే తొందరపడొద్దు అంటారేంటి? ఆల్రెడీ అవనీకి నా మీద డౌట్ వచ్చిందని చెప్పాను కదా. నా దగ్గరున్న ఆధారాలు అవనీకి దొరకకుండా చేశాను కాబట్టి నేను బ్రతికిపోయాను. ఆ అవనీకి ఏదైనా ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింటే నువ్వు ఆ అవనీని చంపడం కాదు, అది నన్ను చంపేస్తుంది అని పల్లవి కోపంగా అంటుంది. ఆ అవని మనల్ని చంపాలనుకుంటే నన్ను చావకుండా కాపాడేది కాదు అని చక్రధర్ మనసులో అనుకుంటాడు. ఆ అవని చావకుంటే నేను ప్రశాంతంగా ఉండలేను. అది చస్తేనే మనకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దాన్ని త్వరగా చంపేయండి డాడ్ అని పల్లవి కోపంగా అంటుంది. ఆ అవని చనిపోయి ఉంటే నేను బ్రతుకుండేవాణ్ణి కాదమ్మా అని చక్రధర్ మనసులో అనుకుంటాడు. వీళ్ళిద్దరూ కూడా ఒక చెట్టు కింద నిలబడుకొని మాట్లాడుతూ ఉంటారు. తలో చెట్టు కొమ్మ విరిగి పడుతూ ఉండడం చూసి పల్లవి వాళ్ళ నాన్నను అక్కడే వదిలేసి పక్కకు కొమ్మ విరిగి చక్రధర్ భుజం పైన పడుతుంది. అమ్మయ్య, నేను చూశాను కాబట్టి పక్కకు తప్పుకున్నాను, లేకపోతే అది నా మీద పడుండేది అని పల్లవి అనుకుంటుంది. పల్లవి మాటలు చక్రధర్ వింటాడు. తర్వాత పల్లవి చక్రధర్ దగ్గరికి వెళ్ళి డాడ్, మీకేం కాలేదు కదా అని అడుగుతుంది. వెంటనే చక్రధర్ అవని తనను కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. చూసి పక్కకు తప్పుకున్నాను అనుకున్నావు, మరి చూసినప్పుడు నన్ను కూడా పక్కకు లాగాలి కదమ్మా అని చక్రధర్ పల్లవిని అడుగుతాడు. నిన్ను సేవ్ చేయాలి అనుకునేలోగా అది నా మీద పడితే ఏం చేయాలి అని పల్లవి అంటుంది. అంటే ముందు నీ సేఫ్టీ గురించి ఆలోచించావన్నమాట అని చక్రధర్ పల్లవిని అడుగుతాడు. ముందు నేను బాగుంటేనే కదా నీ గురించి ఏదైనా చేయగలుగుతాను అని పల్లవి అనగానే అవని కూడా నీలాగే తను సేఫ్గా ఉండాలని ఆలోచించుంటే అని చక్రధర్ మనసులో అనుకుంటాడు. లక్కీగా ఏం కాలేదు కదా అని పల్లవి అంటుంది. చక్రధర్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి డాడ్ ఆలోచిస్తున్నారు అని పల్లవి అనగానే నమ్మకాన్ని కూడా ఎలా అనుమానించాలి అని గుర్తు చేస్తున్నావు అని చక్రధర్ అంటాడు. అంటే అని పల్లవి అనగానే అదే, నువ్వు అవని గురించి ఆలోచించు అన్నావు కదా, అవని విషయంలో ఏం చేయాలో ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని చక్రధర్ అంటాడు. మీకు అర్థమైంది కాబట్టి లేట్ చేయకుండా ఇంకేమీ ఆలోచించకుండా ఆ అవనిని చంపే ప్లాన్ చేయండి. ఏం ప్లాన్ చేశారో నాకు ముందే చెప్పండి, నేను చేయాల్సిన హెల్ప్ ఏమైనా ఉంటే చేస్తాను. ఆ అవని ఫోటోకి దండ వేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.